మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్ బీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు. 21-47 డివిజన్ల బీఆర్ఎస్ అభ్యర్థులు చల్లా హరీష్ శంకర్, స్వరూప రాణిల నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. చల్లా హరీష్ శంకర్ కు మేయర్ గా అవకాశం దక్కుతుందని ప్రకటించారు. ఇల్లు కట్టాలంటే ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ వెళ్లాలన్నారు. ఈ మేరకు మేయర్ గా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. చల్లా హరిశంకర్ గాని స్వరూప గాని మీ ఇంట్లో కడుపులు మీ బిడ్డలేకున్నాడు. ప్రతి కడపలో ఒక బిడ్డలేరు ఉన్నాడు. మీ ఇంట్లో పుట్టిన బిడ్డలాగా ఉన్నాడు. కాపాడుకుందామా లేదా? కాపాడుకోవాలి, మన బాధ్యత. ఈరోజు ఆయన డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు, అన్నీ ఆయన చూసుకున్నాడు. కానీ ఒక్కసారి వేటలు వస్తే ఉంటాయి బిడ్డ మన ఇల్లు ఉంటాయి, సుత్తలేవు బయట కాడ చందాలు వసూలు చేసే అటువంటి రావద్దు మన రాదు. కాబట్టి మంచి వ్యక్తి గెలిపేయండి, మంచి అవకాశం వస్తుంది, మేయర్ అవకాశం వస్తుంది. మన మేయర్ అవకాశం వస్తుందంటే ఇటు ఒక్కొక్క ఇటుక వేరవాలి. ఈ ఇటుకను మనం గెలిపిస్తే ఇల్లు అవుతుంది. కాబట్టి ఒక్కొక్క ఇటుక వేర్చుకుంటే మనము ఈరోజు 10 సంవత్సరాలు ఇక్కడ మేయర్ మనమే ఉన్నాము, ప్రభుత్వం మనం ఉన్నాము, ఎమ్మెల్యే మనం ఉన్నాం. కాబట్టి అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే నేనే ఉన్నా, మళ్ళీ మేయర్ చేసుకుంటే అద్భుతంగా డెవలప్ చేసుకుందాం. ఈ రోజు చల్లా హరిశంకర్ గాని స్వరూప గాని మీ ఇంట్లో కడుపులు మీ బిడ్డలేకున్నాడు. ప్రతి కడపలో ఒక బిడ్డలేరు ఉన్నాడు. మీ ఇంట్లో పుట్టిన బిడ్డలాగా ఉన్నాడు. కాపాడుకుందామా లేదా? కాపాడుకోవాలి, మన బాధ్యత. ఈరోజు ఆయన డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు, అన్నీ ఆయన చూసుకున్నాడు. కానీ ఒక్కసారి వేటలు వస్తే ఉంటాయి బిడ్డ మన ఇల్లు ఉంటాయి, సుత్తలేవు బయట కాడ చందాలు వసూలు చేసే అటువంటి రావద్దు మన రాదు. కాబట్టి మంచి వ్యక్తి గెలిపేయండి, మంచి అవకాశం వస్తుంది, మేయర్ అవకాశం వస్తుంది. మన మేయర్ అవకాశం వస్తుందంటే ఇటు ఒక్కొక్క ఇటుక వేరవాలి. ఈ ఇటుకను మనం గెలిపిస్తే ఇల్లు అవుతుంది. కాబట్టి ఒక్కొక్క ఇటుక వేర్చుకుంటే మనము ఈరోజు 10 సంవత్సరాలు ఇక్కడ మేయర్ మనమే ఉన్నాము, ప్రభుత్వం మనం ఉన్నాము, ఎమ్మెల్యే మనం ఉన్నాం. కాబట్టి అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే నేనే ఉన్నా, మళ్ళీ మేయర్ చేసుకుంటే అద్భుతంగా డెవలప్ చేసుకుందాం. ఈ రోజు చల్లా హరిశంకర్ గాని స్వరూప గాని మీ ఇంట్లో కడుపులు మీ బిడ్డలేకున్నాడు. ప్రతి కడపలో ఒక బిడ్డలేరు ఉన్నాడు. మీ ఇంట్లో పుట్టిన బిడ్డలాగా ఉన్నాడు. కాపాడుకుందామా లేదా? కాపాడుకోవాలి, మన బాధ్యత. ఈరోజు ఆయన డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు, అన్నీ ఆయన చూసుకున్నాడు. కానీ ఒక్కసారి వేటలు వస్తే ఉంటాయి బిడ్డ మన ఇల్లు ఉంటాయి.